చాలా సందర్భాల్లో మాట్లాడకూడదు అనుకుంటాను. అయినప్పటికీ వారు మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత షర్మిలమ్మ గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గూట్లో చిలకైపోయారు. ఇప్పుడు వారిది కాంగ్రెస్ పార్టీ భావ సారూప్యత విధానాలు కాదు ఆవిడవి. షర్మిలమ్మ గారివి బాబు సారూప్యత విధానాలు ఇప్పుడంతా. అంటే బాబు గారు ఏమనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చివరికి అన్న మీద విమర్శ చేయడానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. దానికి మేము బాధపడగలం, తిరిగి వారికి సమాధానం చెప్పాలని తప్ప వారే తెలుసుకోవాలి. అంటే కనీసం మనం చేస్తున్నటువంటి విమర్శ కరెక్టా కాదా, మనం చేస్తున్నటువంటిది మాట్లాడేటువంటి మాట నిజమా కాదా, చంద్రబాబు నాయుడు గారి ఇంటి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, వారు మాట్లాడతారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా ఇబ్బంది ఉంటుందో, ఇబ్బంది ఉన్నప్పుడల్లా షర్మిలమ్మ గారు బయటకు వస్తారు. సో దయచేసి అది మానుకోమని చెప్పి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆ విశ్వసనీయతని కాపాడుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తరఫున, మా కార్యకర్తల తరఫున వారికి ఒక సలహాగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేము చాలా క్లియర్గా చెప్పాం, మా తాలూకు ప్లాన్ బి కూడా చెప్పాం. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం 3 ప్రాంతాల్లో దాదాపు 35 లక్షల మంది జనాభా ఉన్నారు. ఎప్పుడన్నా సరే ఒక నగరం నిర్మాణం జరగాలంటే అది ప్రజల చేత జరగాలి తప్ప ప్రభుత్వాలు నగరాలు నిర్మించలేవు. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలవు, కావాల్సినటువంటి కరెంట్ ఇవ్వగలదు, కావాలంటే వాటర్ ఇవ్వగలదు. నగరాల నిర్మాణం అనేటువంటిది ఏ ప్రభుత్వం వల్ల సాధ్యం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా మీరు ఏదైనా చూడండి, అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్, ఎకనామిక్ సిచ్యువేషన్స్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా మేధా సంపత్తి, ఇవన్నిటి మీద ఆధారపడి పెరిగినటువంటి నగరాలే తప్ప ఒక ప్రభుత్వంగా ఈ నగరాన్ని నిర్మించి ఇది విజయవంతం సాధించింది అన్నటువంటి ఒక్క నగరాన్ని మీ ప్రపంచంలో చూపించండి. చూపించలేము మనం. ఈరోజు హైదరాబాద్ లాంటి నగరం కూడా ఈరోజు ఇప్పటికిప్పుడు డెవలప్ అయిపోయింది కాదు, 400 సంవత్సరాలు పట్టింది. సో దయచేసి మేము అనేది ఏంటంటే అన్ని ప్రాంతాలు సమానంగా చూస్తూ ఖర్చు పెట్టాల్సినంత ఖర్చు పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో మీరు చెప్పినటువంటి 2 లక్షల కోట్ల 10% ఖర్చు పెడితే చాలు. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇన్ని లక్షల కోట్లు ఏంటి? 300 అడుగులు డెప్త్లో పునాదులు తీయడం ఏంటి? 6 నెలలకు ఒకసారి అది మునిగిపోవడం ఏంటి? మునిగిపోయినటువంటి ఆ నిండిపోయినటువంటి నీరుకి మళ్ళీ ఎత్తిపోతల ద్వారా మళ్ళీ తోడి మళ్ళీ కృష్ణానదిలో పోయడం ఏంటి? అడుగుకి 14,000 రూపాయలు ఎస్ఎఫ్టీ ఖర్చు ఇక్కడ. దేశంలో ఎక్కడా లేనటువంటి ఖర్చు అక్కడే ఎందుకు అవుతుంది? అత్యంత ఖరీదైనటువంటి నగరాలు ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు, అక్కడ 4,000 రూపాయలకు అడుగు నిర్మాణం జరుగుతూ ఉంటే ఇక్కడ 14,000 ఏంటి? ఇవన్నీ అనేక ప్రశ్నలు ఉన్నాయి ప్రజలకి. సో దయచేసి ఇవన్నీ గమనించమని, లేదు చంద్రబాబు నాయుడు గారిని 5 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి అమరావతిలో ఖర్చు పెట్టేసి ఇంకో నిర్మాణం చేస్తే అయిపోయిందని చెప్పమని పోనీ మీరు అన్నట్టే అదే మన నాయకుడితో మాట్లాడుకుంటాం మేము. ఆయన 7 సంవత్సరాలు ఇస్తే 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు, 2 లక్షల కోట్ల రూపాయలు ఎప్పుడు ఖర్చు పెడతారండి? ఆయనకి అప్పుడే 75 వచ్చింది. సో దయచేసి మనం ఎప్పుడన్నా కూడా ఏదైనా విజన్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలకు ఉండాలి. మనకి అధికారం ఇచ్చేది 5 సంవత్సరాలకే. 2024లో నీకు అధికారం ఇస్తే 2029కి ఏం చేస్తాం అనేటువంటిది ఆలోచించాలి తప్ప 2047కి ఏం చేస్తాం అనేటువంటిది ఆలోచన కాదు. సో దయచేసి నేను అనేది ఏంటంటే ఆ విజన్ ద్వారా చేయాలి. మీరు పెట్టినటువంటి ఖర్చు మాకు ప్రజలకు కనిపించాలి కదా. సో దయచేసి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని మా పార్టీ మీద, మా నాయకుడి మీద చేయడం మానేయమని చెప్పి కోరుతా ఉన్నాం. మచిలీపట్నంలో పోర్ట్ నిర్మాణం ఎవరు చేశారండి? మచిలీపట్నంలో పోర్ట్ నిర్మాణం 5,500 కోట్ల రూపాయలు పెట్టి మా నాయకుడు ఆదేశిస్తే సంబంధించినటువంటి శాఖ మంత్రిగా మే 22, 2023లో శంకుస్థాపన చేసి
జూన్ 2024 వచ్చేసరికి 40% పనులు పూర్తి చేసి అక్కడ ఒక ఇండస్ట్రియల్ యాక్టివిటీని క్రియేట్ చేసి ఒక పెద్ద అక్కడ ఉన్నటువంటి సాల్ట్ ల్యాండ్స్, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సాల్ట్ ల్యాండ్స్ అన్ని కూడా సేకరించి అవన్నీ చేసింది ఆ రోజు మాకు విజన్ ఉంది కాబట్టి చేశాం. విజయవాడ గుంటూరులో, విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలుగా సగం నిర్మాణం చేసి వదిలేస్తే దాన్ని పూర్తి చేసి దానికి ప్యారలల్ గా ఇంకొక ఫ్లైఓవర్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. అది మా చిత్తశుద్ధి. సో దయచేసి మా ఆలోచనల్ని, మా పాలసీల్ని, మా చిత్తశుద్ధిని సంకించేటువంటి అర్హత తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదు. మా తాలూకా ఆలోచన విధానం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలా. అందుకని ఇక్కడ మూలపేట పోర్టు కానీ, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, మచిలీపట్నం పోర్టు కానీ, రామాయపట్నం పోర్టు కానీ, 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, 17 మెడికల్ కాలేజీలు కానీ, 45 స్కూల్స్ బాగు చేయడం విషయంలో కానీ, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటళ్లు, ఇవన్నీ మా ప్రభుత్వం తాలూకు విధానం. అందుకనే 5 సంవత్సరాల్లో మా విధానాన్ని పెట్టుకున్నాం. గ్రామ సచివాలయాలు నిర్మించాం, దాంతోపాటు సచివాలయ స్టాఫ్ ని రిక్రూట్ చేశాం, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, ఇవి మా విజన్. సో దయచేసి మాతో పోలికే అవసరం లేదు తెలుగుదేశం పార్టీ. చెప్తానండి. అదే అంటున్నాను. హైదరాబాద్ అనేటువంటిది అప్పటికే అభివృద్ధి చెందినటువంటి నగరం. నిజాములు దాన్ని ఎందుకు అక్కడి నుంచి రూల్ చేశారు? నిజాములు కూడా కొత్తగా వెళ్ళి ఎక్కడో నిర్మించుకోవాల్సింది కదా. నా మాట వినండి. నేను అడిగిన దానికి ఒక మీరు సమాధానం చెప్తారో లేదా మీరు వెనకేసి వచ్చినటువంటి రాజకీయ పార్టీ సమాధానం చెప్తుందో, నేను అడిగిన దానికి ఒకే ఒక ప్రశ్న సమాధానం చెప్పానండి. ప్రభుత్వాలు నిర్మించినటువంటి రాజధానులు ప్రపంచవ్యాప్తంగా ఏవి సక్సెస్ఫుల్ గా ఉన్నాయో ఒక్కటి చెప్పానండి. దాన్ని మేము పరిశీలించి స్టడీ చేసి అబ్బాయి ఇది బాగా సక్సెస్ అయ్యింది, దీని ఇది బాగుంది అని చెప్పి మేము అనుకొని నిజమే అని చెప్పి అనుకోవడానికి అది లేదు కదా అన్నా. ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడినా, ముంబై గురించి మాట్లాడినా, కలకత్తా గురించి మాట్లాడినా, చెన్నై గురించి మాట్లాడినా, ఇవి అప్పటి నుంచి అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలు. కలకత్తా కానీ, చెన్నై కానీ, ముంబై కానీ పోర్ట్ సిటీస్. ఆటోమేటిక్ గా అక్కడి నుంచి అభివృద్ధి అనేటువంటి నడుస్తుంది. సో మేము మచిలీపట్నాన్ని కలపడానికి కూడా కారణం అది, పోర్ట్ సిటీ అది. ఉమ్మడి కృష్ణా జిల్లా కూడా మచిలీపట్నం అనేటువంటిది హెడ్ క్వార్టర్. కలెక్టర్ మచిలీపట్నంలో ఉండేవారు. ఎప్పుడైనా మచిలీపట్నం వెళ్ళేవో లేదో, చాలా ప్లాన్గా ఉంటుంది టౌన్ కూడా. అదే అంటున్నా. ఇప్పుడు నేను కూడా అడిగేది ఏంటంటే, హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడు మన రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల వాళ్ళు వెళ్ళి పెట్టి ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇప్పుడు మీకు ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, లేదైనా బేస్ అంటే విశాఖపట్నం మనకి మేజర్ సిటీ మనకి ఉంది కాబట్టి విశాఖపట్నం. అలాగే మీకు తిరుపతి, నెల్లూరు వీళ్ళందరికీ బేసు చెన్నై. అలాగే అనంతపురం, కడప ఈ ప్రాంతం అంతటికి బెంగళూరు, కర్నూలు వరకు హైదరాబాద్. మరి ఇప్పుడు అమరావతిలో పెట్టుబడి ఎవడండి? చంద్రబాబు నాయుడు తప్ప. సో అందుకని అంటున్నా, నీకు డబ్బు పెట్టేటువంటి దానికి అక్కడ ఈకో సిస్టమ్ ఉండాలి కదా. ఇక్కడ పెడితే 4 రూపాయలు వస్తాయనుకున్నవాడే డబ్బు పెడతాడు. అది ఈకో సిస్టమ్ అనేటువంటిది లేనప్పుడు డబ్బు పెట్టేవాడు ఎవడో వస్తాడు అంటున్నా. సో అందుకని ఎవరు పెట్టలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఒకడే పెడుతున్నాడు. సో అది పెట్టడం వల్ల ప్రభుత్వం నష్టపోతుంది, మిగిలిన ప్రాంతాలు నష్టపోతున్నాయి, మిగిలిన ప్రాంతాల అభివృద్ధి నష్టపోతుంది అనేటువంటిది మా తాలూకా వాదన. దయచేసి దానితో ప్రజలందరూ కూడా ఏకీభవిస్తున్నారు. దానిలో కలిసి రమ్మని, చర్చలో పాల్గొనమని చెప్పి మీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.